సుహృద్జనులందరికీ నా నమస్కారం. మన భారతదేశ స్వతంత్రాన్ని గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయాల్ని, సాధారణంగా చాలామందికి తెలియని విషయాల్ని మీ ముందుకు తీసుకొద్దామని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను. మన భారతదేశానికి మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు గవర్న్ చేయడం అంటే పరిపాలించడం మొదలుపెట్టింది దీని తర్వాత క్విట్ ఇండియా యాక్ట్ అంటారు. పలాషీ యుద్ధంలో సిరాజుద్దౌలాని క్లైవ్ గారు ఓడించి తర్వాత కొన్నాళ్ల తర్వాత, అంటే అసలు సిరాజుద్దౌలాని ఎందుకు ఓడించవలసి వచ్చింది అంటే కూడా చరిత్ర పుస్తకాల్లో, ముఖ్యంగా పాఠ్య పుస్తకాల్లో రాసి ఉండదు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చి 2 బ్రాంచీలు పెట్టుకున్నారు. ఒకటి చెన్నై, ప్రస్తుత చెన్నై, మద్రాసు. అది నెల్లూరు రాజ్యంలో ఉండేది, నెల్లూరు రాజుగారి రాజ్యంలో. నెల్లూరుని ఆ రోజుల్లో మాదిరాజు గారు పరిపాలించేవారు. ఆ మాదిరాజు గారు వాళ్ళకి ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి, ఒక భవనం కట్టుకోవడానికి, అక్కడ వ్యాపారం చేయడానికి అనుమతినిచ్చారు. వాళ్ళు అక్కడ ప్రస్తుతం ఉన్న పచ్చకోట అంటారు, అందులో తమిళనాడు వారి సెక్రటేరియట్ ఉంది, ఆ కోట కట్టుకున్నారు. అక్కడే క్లైవ్ గారు బిజినెస్ పెట్టుకున్నారు. రెండవది సిరాజుద్దౌలా గారు అనుమతినిచ్చారు, కలకత్తాలో కట్టుకున్నారు. కలకత్తాలో కట్టుకున్న తర్వాత సిరాజుద్దౌలా గారు చాలా సరుకులు ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర కొన్నారు. కొని వాటికి బాకీ తీర్చలేదు. బాకీ తీర్చకపోతే కలకత్తాలో ఉన్న బ్రాంచ్ మేనేజర్ గారు కొంచెం సీరియస్గా అడిగారు డబ్బు బాకీ తీర్చమని. అప్పుడు సిరాజుద్దౌలా గారి కోపం వచ్చి 147 తెల్లవాళ్ళని ఒక 9 అడుగులు ఇంటూ 10 అడుగులు 90 స్క్వేర్ ఫీట్ల ధాన్యం కొట్టంలో పైనుంచి వేసేసి తలుపు బిగించేశాడు. 9/10లో 147 మంది. వాళ్ళందరూ కూడా పాపం తెల్లవారేటప్పటికి అందులో 7 ఆయన 3 మిగిలారు. మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. దాన్ని బ్లాక్ హోల్ ఆఫ్ కల్కటా అంటారు. మీరు దీన్ని ఇంటర్నెట్లో చూడొచ్చు. బ్లాక్ హోల్ ఆఫ్ కల్కటా అంటే తెలుస్తుంది. ఆ మిగిలిన 7 ఎలాగో మొత్తం మీద మద్రాసు చేరుకున్నారు. మద్రాసు అంటే మాదిరాజు గారి ప్లేస్ అని అర్థం ఆ రోజుల్లో. ఆ మాదిరాజు గారి ప్లేస్లోకి చేరుకున్నాక అక్కడ క్లైవ్తో చెప్పారు. క్లైవ్ అక్కడ బ్రాంచ్ మేనేజర్ మద్రాసు బ్రాంచ్కి, ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఆయన ఇది మనం ఊరుకుంటే ఎక్కడ కూడా ఎవరు మన వ్యాపారానికి నష్టం వస్తుంది, ఎవరు డబ్బులు కట్టరు, మూసుకుపోవాలని చెప్పి ఆయన 2000 మంది సైనికుల్ని కూర్చాడు. అందులో 500 మంది తెల్లవాళ్ళు, మిగిలిన 1500 మంది భారతీయులు. ఆ 500 మందిలో కూడా 100-150 మంది ఫ్రెంచి కంపెనీ నుంచి తీసుకున్నాడు. ఫ్రెంచి వాళ్ళు కూడా ఆయనకి డూప్లే గారు అప్పుడు ఫ్రెంచ్ కంపెనీ ఇన్ఛార్జ్. ఆ డూప్లే గారు ఇచ్చాడు. ఎందుకంటే తెల్లవాళ్ళం బిజినెస్ చేయలేము ఇక్కడ, అంచేత మనందరం కలిసి ఉండాలని చెప్పి ఆయన 100 మందిని ఇస్తే, మిగిలిన ఒక 300-400 మంది బ్రిటిష్ వాళ్ళని తీసుకుని మిగిలిన ఒక 1500 మంది లోకల్ భారతీయుల్ని రిక్రూట్ చేసుకుని ఆయన కలకత్తా మీదకి, పలాషీ మీదకి దండెత్తాడు. పలాషీ సిరాజుద్దౌలా గారి ముఖ్య పట్టణం. దండెత్తితే అక్కడ బ్యాటిల్ సరిగ్గా 4 గంటలే జరిగింది. సిరాజుద్దౌలా గారి సైన్యం 30,000 మంది, క్లైవ్ గారి సైన్యం 20,000 మంది. కానీ వీళ్ళు తుపాకులు పేల్చేటప్పటికే ఆ 30,000 మంది కూడా అక్కడ పారిపోయారు. సో క్లైవ్ గారు దాన్ని ఆక్రమించుకుని ఆయన యొక్క ఒక అన్నగారి కొడుకునో తమ్ముడు కొడుకునో మీర్ జాఫర్ అని ఆయన్ని నవాబుని చేశాడు. నవాబుని చేసి నా బాకీ తీర్చమన్నాడు. ఆయన కూడా తీర్చకపోయేటప్పటికీ ఆయన్ని తొలగించి మీర్ కాసిం అని ఆయన్ని పెట్టాడు. మీర్ కాసిం మీద కూడా నువ్వు నా బాకీ తీర్చంటే నేను తీర్చలేకపోతున్నా, నువ్వు టేక్ ఓవర్ చేసేసి నువ్వే తీసుకో అని ఆయన మొత్తం ఇచ్చేసాడు. ఇచ్చి ఆయన ఏదో అమ్మేశాడు.
ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ అంతటిని అమ్మేశాడు. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ రెండింటిని కలిపి అమ్మేశాడు. అప్పుడు క్లైవ్ గారు అప్పు కింద అదంతా కట్టుకుని ఆయన కొంత డబ్బులు ఇచ్చి దాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆ క్లైవ్ గారు ఆయన దగ్గర ఉన్న ఖజానాలు కొన్ని దొంగిలించాడని ఆయన మీద అక్కడ కేసు పెట్టారు బ్రిటన్లో, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు. పెట్టిన తర్వాత అప్పుడు ఈ సరిగా జరగట్లేదని పార్లమెంట్లో డిస్కషన్కి వస్తే, ఎందుకంటే దాని ప్రైమ్ మినిస్టరు, రాణి గారు, అందరూ రాజుగారు వాళ్ళు కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో వాటాదారులు. ఆ పార్లమెంట్కి వచ్చి పిట్టని ఆయన ఈ చట్టం చేశారు 1784లో చేసి వారెన్ హేస్టింగ్స్ని అక్కడ గవర్నర్గా పెట్టి ఆయనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అవి ఇచ్చారు. ఇది చాలా ముఖ్యమైనది, పిట్ ఇండియా యాక్ట్. దీని మళ్ళా 1857 దాకా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ రూలు బాగా ఎక్స్పాండ్ అయింది, ఇండియాలో బాగా విస్తరించాక బాగా సిపాయి మ్యూటినీ అయితే అది మంగళపాండే మొదలుపెట్టాడు. మంగళపాండే ఆ తర్వాత అందరూ ఎదురు తిరిగేటప్పటికి చాలా గొడవ అయ్యి సైన్యాన్ని విడదీసి ఈ తిరగబడిన సిపాయిలందరినీ ఓడించి, అలాగే అప్పుడు రాణి లక్ష్మీబాయి వీళ్ళు కూడా కొందరు ఇదే అదనుగా చూసుకుని తిరగబడితే వాళ్ళందరినీ అణిచేసిన తర్వాత అప్పుడు ఇంకా బ్రిటిష్ పార్లమెంట్లో వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ మనం నేషనలైజ్ చేసేద్దాము, అక్కడ చాలా పెద్ద దేశం అయిపోయింది, ఈ పెద్ద దేశం అయిపోయింది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా పార్లమెంట్ రూల్ చేయాలి కానీ వాళ్ళు చేయకూడదు. అందుకని వైస్ రాయల్టీ షార్ట్ ఫామ్లో అంటారు కానీ యాక్చువల్గా వైస్ రాయల్టీ, ఒక రాజప్రతినిధి ఇండియాని ఏల్తాడు అని చెప్పి ఆ చట్టం చేశారు. అది 1858లో చేసి 1858లో బ్రిటిష్ పార్లమెంటు డైరెక్ట్గా పాలన మొదలుపెట్టింది. ఈ మహానుభావుడు ఎవరో బహుశా మీకు ఎవరికి తెలిసి ఉండదు, ఎవరికైనా కొద్దిమందికి తెలిసి ఉంటే అందరూ అనడానికి వీలు లేదు. ఈయన పేరు లార్డ్ హెన్రీ టెంపుల్. ఈయన ఈ 1858లో ఇండియాని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపాడు. ఈయన హెన్రీ టెంపుల్. ఈయన మన హిందూ దేశాన్ని దాని మీద తీసుకొచ్చాడు. ఇది బహుశా మీరు ఊహించరు, ఇది క్వీన్ విక్టోరియా సామ్రాజ్యం. ఆవిడ మన హిందూస్థానాన్ని బ్రిటిష్ ఎంపైర్లో కలుపుతూ ఇచ్చినటువంటి ప్రొక్లమేషన్. ఇది ఇంటర్నెట్లో దొరుకుతుంది, మీకు చూడొచ్చు మీరు. ఆవిడ రాత అదేని విక్టోరియా. అప్పుడు మన భారతదేశం, ఇండియా వాళ్ళ దగ్గర ఎలా ఉంది అంటే ఇలా ఉంది. ఇక్కడ మీరు చూస్తే సౌదీ అరేబియా దగ్గర నుంచి ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కలుపుకుంటూ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టిబెట్, పూర్తి టిబెట్ ఇదంతా కూడా, బర్మా, థాయిలాండ్ ఇవన్నీ కూడా ఇండోనేషియా ఇవన్నీ కూడా మన దేశంలోనే ఉండేవి. ఇదంతా కలిపి ఇండియా అనేవారు, అఖండ భారత్ అనేవారు. యుధిష్ఠిరుడు పరిపాలించిన సామ్రాజ్యం అయితే ఇంకా పెద్దది. ఆయన డాన్యూబ్ నది దాకా పరిపాలించాడు, చాలా పెద్దది. ఇదంతా కాకుండా సౌదీ అరేబియా, ఈజిప్టు, ఇక్కడ ఆఫ్రికాలో, తర్వాత యూరోప్లో ఇటలీ అన్నీ మొత్తం ఆయన పరిపాలించిన సామ్రాజ్యం ఇది మన బ్రిటిష్ వారు 1858లో నుంచి 1947 దాకా పరిపాలించినటువంటి భారతదేశం ఇది. ఈ మహానుభావుడిని తలుచుకోకుండా ఏదైనా మనం ఇన్ని సంవత్సరాల నుంచి స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నామంటే మనందరం తీరని పాపం చేస్తున్నాము. ఈ మహానుభావుడు ఎవరో మీరు బహుశా కొంతమందికి తెలిసి ఉండొచ్చును. ఇంకొక బొమ్మ చూపెడతాను. ఈ బొమ్మ చూడండి, డ్యూయి డిఫీట్స్ ట్రూమన్. 1948 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా కౌంటింగ్ లెక్క నడుస్తున్నా కానీ సాయంత్రం ఈ చికాగో డైలీ ట్రిబ్యూన్ అని ఆయన ట్రూమన్ గారు ఓడిపోతాడు అని చెప్పేసి హెడ్లైన్ పెట్టేసి ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చేశాడు. మర్నాడు పొద్దున్నే పేపర్లో
ప్రింట్ అయిపోయి డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. కానీ అది తెల్లవారేటప్పటికి తెల్లవారు గట్ల ఎన్నిక కౌంటింగ్ పూర్తయింది. ఈ ట్రూమన్ అనే ఆయన నెగ్గారు. ఈయన హ్యారీ ట్రూమన్, ఇందాక చూపించిన బొమ్మ కూడా హ్యారీ ట్రూమన్ తలుచుకోకుండా మనం స్వతంత్ర దినోత్సవం చేసుకుంటే తప్పది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం అయ్యాక ఎవరి మటుకు వాళ్ళు మామూలు బిజినెస్లోకి వెళ్ళిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక అమెరికా ఎదిరించలేని స్టేజ్లో ఉంది. అప్పుడు దాని ప్రెసిడెంట్ కింద, అధ్యక్షుడి కింద హ్యారీ ట్రూమన్ ఉండి ఆయన యూరోపియన్ కలోనియల్ పవర్స్ అన్నింటి మీద ప్రెషర్ పెట్టాడు. మీకు అందరికీ ఇండిపెండెన్స్ కావాలి, లిబర్టీ కావాలి, కానీ మీ కాలనీ వాళ్ళకి అక్కర్లేదా, అందరికీ స్వతంత్రం ఇవ్వండి అని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాడు. ఆ ప్రెషర్ వల్లే దేశాలన్నీ స్వతంత్రం ఇవ్వడం మొదలుపెట్టాయి. దానికి మొట్టమొదటిగా ట్రూమన్ గారు అక్కడ బ్రిటిష్ ప్రధాని మీద పెట్టిన ప్రెషర్ ఏంటంటే, యూ మేక్ ఎన్ ఎగ్జాంపుల్, యూ గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా, దట్ ఈస్ యువర్ లార్జెస్ట్ కాలనీ, దానికి ఇండిపెండెన్స్ ఇచ్చేయని ప్రెషర్ పెట్టాడు. ఆయన ప్రెషర్ లేకపోతే, ట్రూమన్ గారి ప్రెషర్ లేకపోతే ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చే ఉద్దేశం లేదు. పార్లమెంట్లో విపరీతమైన అపోజిషన్ ఉంది. అందులో ప్రతి పార్లమెంట్ మెంబర్ యొక్క చుట్టాలు ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద పొజిషన్స్లో. వాళ్ళందరికీ ఇష్టం లేదు ఇండియాను వదిలిపెట్టడానికి. ఈ ట్రూమన్ గారు పెట్టినటువంటి ప్రెషర్ వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. దీన్ని తలుచుకోవాలి మనం. ఈయన లేకపోతే మనకి ఇండిపెండెన్స్ వచ్చేది కాదు. ఇజ్రాయెల్ ఈయనే క్రియేట్ చేశాడు. ఈయన మహా గొప్ప మనిషి, మహామనిషి. ఇటువంటి మనిషి మనకి ప్రపంచంలో లేడు, ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టబోడు. అవతారాలను వదిలేస్తే మిగిలిన మనుషుల్లో ఈయన చాలా గొప్పవాడు. ఈయన గురించి సెపరేట్ వీడియో ఉంది నాది, అది చూడగలరు. తర్వాత ఈయన్ని తలుచుకోకుండా కూడా మనం స్వతంత్రం చేసేసుకుంటున్నాము, స్వతంత్ర దినోత్సవం చేసేసుకుంటున్నాము. ఈయన లేకపోతే మన స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. మహానుభావుడు ఈయన. ఈయన పేరు బహుశా మీరు వినుండరు, లార్డ్ క్లెమెంట్ అట్లీ. ఈయన 1945లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు లేబర్ పార్టీ నుంచి. ఈయనే మనకి స్వతంత్రం ఇచ్చింది. ఈయన బ్రిటిష్ పార్లమెంట్లో కన్జర్వేటివ్స్ అందరూ, మిగిలిన వాళ్ళందరూ ఇవ్వడానికి వీలు లేదంటే ప్రతి వాళ్ళకి ఈయన స్వయంగా సమాధానం చెప్పి అందరినీ ఒప్పించి బిల్లు పాస్ చేయించాడు. మీరు అది ఇంటర్నెట్లో ఉంది, డిబేట్ అంతా కూడాను, మీరు చదవచ్చు. నేను చదివాను. ఇక్కడ చూస్తే మన స్వతంత్రానికి కారణమైన ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. కుడివైపున లార్డ్ క్లెమెంట్ అట్లీ, ఎడమ వైపున హ్యారీ ట్రూమన్. వాళ్ళ సహాయకులతో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళ దేశంలో, ఇంగ్లాండ్లోనే ఎక్కడో. వీళ్ళిద్దరూ లేకపోతే మన స్వతంత్రం వచ్చి ఉండేదా అంటే నేను ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు అని చెప్పగలను. ఈయన ప్రెషర్ పెట్టాడు మా హ్యారీ ట్రూమన్ గారు, ఈయన దానికి ఒప్పుకున్నాడు. స్వతంత్రం అందరికీ ఉండాలనే ప్రిన్సిపల్ ఒప్పుకున్నాడు. చర్చిల్ గారు వెహిమెంట్ అపోజిషన్. విన్స్టన్ చర్చిల్ ఇవ్వడానికి వీలు లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆర్ మెన్ ఆఫ్ స్ట్రా, ది గవర్నమెంట్ విల్ లూట్ ది పీపుల్ అన్నాడు. అయినా కానీ ఆయన అపోజిషన్ చేసి అందరినీ కన్విన్స్ చేసి మనకు స్వతంత్రం ఇప్పించిన మహామనిషి క్లెమెంట్ అట్లీ గారు. ఈయన మనం తలుచుకోకపోతే మన స్వతంత్ర దినోత్సవం సరిగా చేసుకున్నట్టు కాదు. ఈ మహానుభావుని చూడండి, ఎవరో గుర్తుపట్టగలరా? నా ఉద్దేశం చాలామంది గుర్తుపట్టలేరు. ఇంకొక బొమ్మ చూపెడతాను, ఇది చూశాక గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేకపోతే పర్వాలేదు. ఈయన లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్. లూయిస్ మౌంట్ బ్యాటన్ గారి కంట్రిబ్యూషన్ ఇంత అంతా కాదు. 1947 ఫిబ్రవరిలో బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ క్లెమెంట్ అట్లీ గారు ఒక బిల్లు ప్రవేశపెట్టారు, ఇండియా ఇండిపెండెన్స్ బిల్ అని. ప్రవేశపెట్టి దాన్ని డిస్కస్ చేసి అంతా పాస్ చేయించారు. పాస్ చేయించి అప్పటి గవర్నరు అప్పుడు వైస్రాయ్ లార్డ్ వేవెల్. ఆ లార్డ్ వేవెల్కి చెప్పారు స్వతంత్రం ఇచ్చేసే వాళ్ళకి అప్పగించు. 1946లోనే ఎలక్షన్స్ పెట్టి ఒక పార్లమెంట్ని దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పటేల్ గారు ఎన్నికైతే పటేల్ గారిని దిగిపోమ్మని గాంధీ గారు నెహ్రూ గారిని ఎక్కించారు. తర్వాత స్టాఫోర్డ్ క్రిప్స్ వచ్చి మీకు స్వతంత్రం ఇచ్చేస్తాం, ఏర్పాటు చేసుకోండి అంటే మన గాంధీ గారు మొత్తం క్యాబినెట్ అందరినీ రిజైన్ చేయించారు. ఎందుకు చేయించారు అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు.
స్వతంత్రం ఇస్తాను తీసుకోండి మీరందరూను, మీకు ఇది పార్లమెంటు అంటే ఎందుకు వద్దన్నారు? స్వతంత్రం తీసుకున్నాక మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు ఇదేనాను. ఎందుకు వద్దన్నారో నాకు ఇప్పటికీ ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందో నాకు అర్థం కాదు. ఆ లార్డ్ వేవెల్ గారు రిపోర్ట్ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి, వీళ్ళు లాభం లేదు, దే డోంట్ వాంట్ ఇండిపెండెన్స్, వాళ్ళకి ఇండిపెండెన్స్ అవసరం, నువ్వు ఎందుకు అనవసరంగా ఫోర్స్ చేస్తున్నావు అన్నాడు. అంటే అలా కాదు, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చేయాలి అని చెప్పి క్లెమెంట్ అట్లీ గారు వేవెల్ గారిని తీసేసి వెనక్కి పిలిపించేసి ఈయన ఎక్కించాడు లార్డ్ మౌంట్ బ్యాటన్ని. లార్డ్ మౌంట్ బ్యాటన్ యొక్క నెఫ్యూ అవుతాడు ఎలిజబెత్ రాణి గారి భర్త, డ్యూక్ ఆఫ్ ఎడింబరో ప్రిన్స్ ఫిలిప్. ఆయన కూడా ఫిలిప్ మౌంట్ బ్యాటన్, ఈయన లూయిస్ మౌంట్ బ్యాటన్. ఈ మహానుభావుడు జూన్లో వస్తూనే అక్కడ దిగాడు, బాంబే గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర దిగి, నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మీకు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మీకు ఇండిపెండెన్స్ ఇచ్చి మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిపోవడమే నా డ్యూటీ, నా ఆబ్జెక్టివ్ అది అని డిక్లేర్ చేసి వచ్చాడు ఈయన కూడా చాలా కష్టపడ్డాడు. కష్టపడితే ఒప్పుకోలే మన వాళ్ళు స్వతంత్రం. ఈ మహాతల్లిని కూడా మీరు అందరూ తలుచుకోవాలి. ఎవరో తెలుసా ఈ మహాతల్లి? గొప్ప స్త్రీమూర్తి. ఇక్కడ తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలుస్తుందా? తెలియకపోతే చెప్తాను. ఆవిడ లేడీ మౌంట్ బ్యాటన్, లూయిస్ మౌంట్ బ్యాటన్ గారి భార్య. ఇది చాలా తర్వాత కాలంలో, అప్పుడు మొదటిగా అంతకుముందు యవ్వనంలో ఉన్నప్పుడు అలా ఉండేది ఆవిడ వచ్చి ఇక్కడ ఒప్పుకోవట్లేదు. మీకు బహుశా ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది, జిన్నా, నెహ్రూ, షేక్ అబ్దుల్లా ఒకే తండ్రి బిడ్డలు. వీళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని వాళ్ళల్లో వాళ్ళు చేసుకుని ఇంత మేనేజ్ చేస్తున్నారు పాలిటిక్స్ని. గాంధీ గారికి బాగా దగ్గర నెహ్రూ. వాళ్ళు ఇది ఆపడానికి, స్వతంత్రం ఆపడానికే పాకిస్తాను, బంగ్లా డివిజన్ అది పెట్టారు. అయితే ఇక్కడ గాంధీ గారు డివిజన్ ఒప్పుకోవట్లేదు, అందువల్ల స్వతంత్రం రావడానికి ఇవ్వడానికి వీలుగా లేకుండా ఉంది. జిన్నా పట్టుబడుతున్నారు, పాకిస్తాన్ కావాలని, గాంధీ గారి అఖండంగా ఉండాలని ఆయన పట్టుబడుతున్నాడు. ఈ పట్టులో తేలటం లేదు. ఈ మహాతల్లి ఇప్పుడు నెహ్రూ గారిని విడదీసింది గాంధీ గారి దగ్గర నుంచి విడదీసి దేశ విభజనకి ఒప్పించింది. నెహ్రూ గారు జిన్నా ఒప్పుకున్నాక ఆ ఇద్దరు దాని మీద మౌంట్ బ్యాటన్ గారు జూన్ ఇండియా ఇండిపెండెన్స్ ప్లాన్ అని మళ్ళీ సబ్మిట్ చేశాడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గారు. మళ్ళా అప్పుడు 1947 జూలైలో ఇండియా ఇండిపెండెన్స్ బిల్ తెచ్చి దాన్ని చట్టం చేసి ఇచ్చారు. ఈ మహానుభావుడిని బహుశా మీరు గుర్తుపడతారని అనుకుంటున్నాను. ఈ మహానుభావుడు కింగ్ జార్జ్ VI ఆఫ్ ఇంగ్లాండ్. ఈయన మన స్వతంత్రం ఇచ్చిన బిల్లు మీద సంతకం పెట్టిన మహానుభావుడు ఈయన. ఈ కుడివైపులో ఆయన కిరీటం ధరించి ఉన్నాడు. ఇంకెవతల పక్కన కిరీటం ధరించిన ఆయన భార్య, ఆవిడ పేరు కూడా క్వీన్ ఎలిజబెత్తే. ప్రస్తుత రాణి గారు క్వీన్ ఎలిజబెత్ కూడా అందరిలోకి చిన్నగా ఇక్కడ రాజుగారు ఎదుర్కొండా కనపడుతుంది కుడివైపు ఫోటోలో. ఈయన సంతకం పెట్టి మన రాజ్యాన్ని మన భారతదేశాన్ని ఇండిపెండెంట్గా చేశాడు. ఇంకొక ముఖ్య విషయం మనందరికీ తెలియవలసింది ఏంటంటే, ఈయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ 1911లో అప్పుడు మన ఇండియాకి వచ్చాడు. ఈయన్ని స్వాగతం చెప్పడానికి గేట్వే ఆఫ్ ఇండియా కట్టారు, అక్కడ దిగాడు ఆయన. దిగగానే ఆయనకి స్వాగతం చెప్తూ ఒక పాట కావాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చేత రాయించారు. ఆ పాటే జనగణమన. భారత భాగ్య విధాత అంటే ఈయనకి పేరు పెట్టి ఆయన పిలిచారు, కింగ్ జార్జ్ VI భారత భాగ్య విధాత అని. దాన్ని వాళ్ళు ఇంకొక అర్థం తీసి మన దేశానికి జాతీయ గీతంగా ప్రకటించారు. అది దాన్ని ఇంగ్లాండ్ యువరాజు గారి కోసం రాసిన పాటను మనం జాతీయ గీతం చేసుకోవచ్చా లేదా అనేది మీ విజ్ఞతకి వదిలేస్తాను. నా కామెంట్ లేదు. ఈ మహాతల్లి ఎవరు? ఈ మహాతల్లిని మీరు బహుశా సాధారణంగా గుర్తుపడతారని అనుకుంటాను, ఎందుకంటే ప్రతి పాఠ్య పుస్తకంలో ఉంటుంది. ఈవిడే క్వీన్ విక్టోరియా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుంచి తప్పించి తను డైరెక్ట్గా పరిపాలన చేయడం మొదలుపెట్టింది. ఈవిడ సామ్రాజ్ఞి ఎంప్రెస్ విక్టోరియా. ఇదిగో మీకు వికీపీడియాలో ఉంది, మీరు చూడొచ్చును. క్లెమెంట్ అట్లీ గారు ఫిబ్రవరి
లో చేసినటువంటి స్టేట్మెంట్. ది బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ గ్రాంట్ full self-governance to British India by 30th June 1948 at the latest. 30th June 1948 at the latest. అది ఇచ్చాడు ఆయన. The future of the princely states would be decided after the date of final transfer is decided. ఇవన్నీ పెద్దది ఉంది, మీరు కూడా చదవచ్చును. ఈ బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి, బ్రిటిష్ పార్లమెంట్ ఆర్కైవ్స్లో, అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చును. ఆయన February 20th ఇస్తే మన స్వతంత్రం పుచ్చుకోవడానికి 6 నెలలు పట్టింది. ఇది ఫైనల్ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 జూలైలో పాస్ చేశారు. చాప్టర్ 30. ఇది జూలై 1947లో, 18th July 1947 ఈ యాక్ట్ అంతా ఉంది. నా దగ్గర కూడా ఉంది, ఎవరైనా కావాలంటే పంపించగలను ఈమెయిల్లో. ఇది ప్రస్తుతం ఉన్న ఇండియా. ఇందాక చూశారు కదా మన అఖండ భారత్. ఆ అఖండ భారత్ నుంచి ఇందులో మన భారతదేశం కంట్రోల్లో ఉన్నది ఇంతే. టిబెట్ లేదు, నేపాల్ లేదు, ఇక్కడ బంగ్లాదేశ్ లేదు, అటు పాకిస్తాన్ లేదు, ఆఫ్ఘనిస్తాన్ లేదు, బర్మా లేదు, ఏమీ లేదు. ఒక అస్థిపంజరం మాత్రం మిగిలింది. చూస్తే అప్పుడప్పుడు గుండెల్లో బాధ కలుగుతుంది. ఎక్కడ హిందూ దేశం, ఎక్కడి నుంచి ఎక్కడ భారతదేశం? యుధిష్ఠిరుడి సామ్రాజ్యం అంతా, యుధిష్ఠిరుడి సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం అంతా, బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మనకి మిగిలింది ఎంత అని. మనకు అఫీషియల్ మ్యాప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏరియా మన దాంట్లో ఉంటే, ఇది పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది, ఈ ఏరియా చైనా కంట్రోల్లో ఉంది అని అవన్నీ చూపెడుతుంటారు. ఇందులో కూడా కొంతవరకు మన దాంట్లో చూపెడతారు, అరుణాచల్ ప్రదేశ్ అవతల. ఇది ప్రస్తుత భారతదేశం. ఈ విషయాలు మీ అందరికీ తెలియాలనే ఆకాంక్షతోటి మేము ముందుకు తీసుకొచ్చాను. ఇందులో ఎవరిని కించపరచడం కానీ ఏం చేయడం కానీ నా ఉద్దేశం కాదు. తమరు గమనిస్తారని అనుకుంటున్నాను. శుభం భూయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవ.